హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. హోమ్ టూర్ చేస్తున్నాను మా అన్నయ్య వాళ్ళది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చాలా రకాల చెట్లు మొక్కలు పెట్టారు. మామిడి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక పూల మొక్కలు కూడా చాలా పెట్టారు. ఇది మందార మొక్క, రెడ్ మందారం. పూలైతే బాగానే పూస్తున్నాయి. కాలవేర చెట్లు, తర్వాత చాలా పూల మొక్కలు పెట్టారు. ఇది ఎల్లో రోజ్, చాలా బాగుంది కలర్ అయితే. రోజులో చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఇక్కడేమో క్రీమ్ కలర్ రోజు, ఆఫ్ వైట్ రోజు చాలా బాగుంది. ఇక్కడ పింక్ మందారం, ఇది కూడా చాలా బాగుంది కలరు. దేవుడి పుల్లకైతే చాలా పూలు ఉన్నాయి. మందారం మొక్క, రెడ్ మందారం అమ్మవారికి చాలా ఇష్టము. ఇదైతే ఊరుగుత్తుల పూలు అంటాం మేము. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇక్కడ రోజు, వైట్ రోజు చాలా బాగుంది. 2 పూలు పూసాయి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ పారిజాతం మొక్క కూడా ఉంది, కానీ ఇంకా పూలు అవ్వలేదు. ఇక కిచెన్లోకి వస్తే, కిచెన్లో అయితే చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు డెకరేషన్కి, చాలా బాగుంది. కిచెన్ అయితే చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు మనీ ప్లాంట్, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్తో. కిచెన్లో అయితే అన్నపూర్ణ దేవిని పెట్టుకున్నారు, చాలా బాగుంది. అన్నపూర్ణాదేవి కిచెన్లో ఉంటే చాలా మంచిది, ఎందుకంటే అన్నానికి లోటు ఉండదు కాబట్టి కిచెన్లో అయితే అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నారు. ఇంకా మైక్రో ఓవెన్స్, బ్రెడ్ అది చేసుకోవడానికి చాలా బాగుంది. కబోర్డు, అన్ని కబోర్డులో సర్దుకున్నాడు, అందంగా ఉంది కిచెను. కబోర్డ్స్లో సామాన్ అయితే చాలా చక్కగా సర్దుకున్నారు, అందంగా అనిపిస్తుంది కిచెను. ఇక మా అన్నయ్య వాళ్ళు అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నారు. హాల్లో అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. చాలామంది గెస్ట్లు వచ్చారు. కిచెన్ పక్కనే దేవుడి గది ఉంది. బయట ఓపెన్ ప్లేస్లో అయితే చాలా మొక్కలు పెట్టారు, అందంగా ఉంది గార్డెన్ లాగా. ఇక హాల్లో అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఇది ఒక బెడ్రూము, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదైతే ఒక బెడ్రూమ్ కూడా చాలా అందంగా ఉంది కబోర్డ్స్తో. ఇక నెక్స్ట్ బెడ్రూమ్ అయితే కిడ్స్ బెడ్రూము. ఇదైతే హాల్లో అయితే వ్రతం చేసుకున్నారు. హాల్ చాలా పెద్దగా ఉంది, ఎవరైనా వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా హాల్లో కూర్చోవచ్చు, చాలా పెద్దగా ఉంది హాలు. ఇక నెక్స్ట్ ఇది కిడ్స్ బెడ్రూమ్, పిల్లలది కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చక్కగా సెల్ఫ్లో సామాన్లు సర్దుకున్నారు. హాల్లో అయితే మా అక్కయ్య వాళ్ళ మనవరాలు చాలా క్యూట్గా ఉంది, చాలా చక్కగా మాట్లాడింది. దేవుడికి దండం పెట్టుకుంటుంది, ఊరికే ప్రసాదం అడుగుతుంది, చాలా అల్లరి చేసింది. మా అక్కయ్య వాళ్ళ మనమరాలు, మా అక్కయ్య వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళందరూ వ్రతానికైతే వచ్చేసారు. మా అక్కయ్య వాళ్ళ మనమరాలు అయితే చాలా
అందంగా ఉంది, చూడ్డానికి క్యూట్గా చాలా అల్లరి చేసింది. అందరూ ఎత్తుకున్నామని ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. చాలా చక్కగా ఆడుకుంటుంది ఒక్కదైనా అని. అందరూ వ్రతం అవ్వగానే లంచ్ చేసేసి అందరూ వెళ్ళిపోయారు. వ్రతం అయితే చాలా చక్కగా అనిపించింది. పూజారి అయితే 5 కథలు చదివేసి వ్రతం చక్కగా చేశారు, చక్కగా జరిపించారు.